అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మీకోసం వచ్చినాను. సో అదేంటంటే పిల్లలకి ఒక జాగ్రత్తలుగా చెప్పే విధంగా, అదేవిధంగా మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్నపిల్లలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతుండ్రో లేకపోతే దెబ్బ కారణమవుతుందో తెలుసుకుందాం. అవి మనం చేసే చాలా చిన్న పొరపాట లేకపోతే అవి చిన్న పొరపాటుగా మనం చూస్తున్నామో మనకు తెలియదు. కానీ సో మొదటగా ఏంటంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లలో 5Gలలో ఇప్పుడు చూసుకుంటూ పోతే ప్రత్యేకంగా ఇయర్ ఫోన్స్ ఇలా పెట్టుకోవడం కానీ, ఎందుకంటే ఇవి బ్లూటూత్ కదా, అందుకోసమని కొద్దిగా వైర్ అనుకో అటు ఇటు ఊపడానికి కుదరదు, కొద్దిగా రకంగా ఉంటాయి. అది కాక ఇప్పుడు న్యూ ఫీచర్స్తో చాలామంది వస్తారు. సో ఆడ విషయం ఏంటంటే కాస్ట్ కటింగు, తర్వాత డిస్కౌంట్ సేల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మన ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి జరిగిన విచిత్రం ఏంటంటే మనము చాలా తక్కువ రేటుకు వస్తున్నాను షాపులలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లలో కానీ. సో రోడ్ల మీద పెట్టి అమ్మినప్పుడు మనం ఈ రేట్లు తక్కువ వస్తున్నాయి, లేకపోతే వాటికి తగ్గట్టుగా మనము అంటే కొద్దిగా రెండు ఒకటే కదా ఫీచర్స్ అని తీసుకుంటూ ఉంటాము. సో ఆడ జరిగిన విషయం ఏంటంటే ఇవి కొద్దిగా క్వాలిటీతో వస్తే బాగుండు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కటింగ్ కోసం వాళ్ళు ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ బ్యాటరీ తర్వాత ఈ వాటర్ రెసిస్టెంట్ అని ఏముండదు. సో నీళ్ళలో పడినా కూడా తేమ శాతం మట్టిగా ఉండి లోపలికి పోయి ఒకవేళ ఛార్జింగ్ పెట్టినప్పుడు అవి మనకి ఇబ్బంది కలిగించి ఒక్కోసారి అనేవి చెవు, ఎందుకంటే దీంట్లో ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం పాటలు వింటూ ఉంటాము. సో ఒక్కోసారి తేమ తగిలినా ఎక్కువైనా సరే పేలుతూ ఉంటాయి. సో అది ఎక్కువ చెవులు అంటే దాదాపు మెదడుకి దానికి పక్కనే కాబట్టి కొద్దిగా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సో తీసుకునేది ఏదో కొద్దిగా కంపెనీ మంచిది తీసుకుంటే ₹1 ₹2 పోయినా సో మన ఆరోగ్యం, మన మెదడు, మన బ్రెయిన్, మన చెవు కాపాడుకున్నట్టు అవుతాయి. రెండో విషయం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా, లెగ్లో మనం అట్లా పెడతాం కదా, పెట్టిన తర్వాత అది ఇప్పుడు మోడరేషన్ కాలంలో మనము స్విచ్ కట్టే పిగిలిచ్చి వదిలేస్తాం వైరు. సో మనకి అది పట్టుకుంటే జిల్లు కనిపిస్తుంది, లేకపోతే ఒక్కోసారైనా తగ్గదు. కానీ చిన్నపిల్లలకి అది కరెంటు ఎక్కువ కదా, సో అందుకోసమని వాళ్ళు తెలియనప్పుడు నడుచుకుంటూ పోయిన గోడ కాడ నోట్లో పెట్టుకుంటే తెలియక చనిపోయింది. ఇలా కూడా తమిళనాడులో కూడా ఒక చిన్న అమ్మాయి ఛార్జింగ్ పెట్టి వాళ్ళు పనికి పోతే అది తెలియక నోట్లో పెట్టుకునేసరికి అమ్మాయి చనిపోయింది. సో అందుకోసమని మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయబాకండి. సో ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా చూసి జాగ్రత్తలు పాటించాల్సిన కోరుకుంటున్నాను. సో అందుకోసమని బ్రాండెడ్గా కొద్ది క్వాలిటీగా తీసుకుంటే మంచిది, మేలు. ఎందుకంటే మనకి ధర తక్కువ వస్తుందని అవి తీసుకొని ఫీచర్స్ ఒకటైనా మన ప్రాణం మీద తీసుకునే కాడికంటే కొద్దిగా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం మేలు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వాడే వీటి సంగతి వరకు కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. సో బోల్ట్ అనేది నేను తీసుకున్నా అప్పుడు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో. ఈ చాలాసార్లు నేను తోటలో పనిచేసేటప్పుడు నీళ్ళ పైపులు కానీ వాటర్ క్యాన్ కానీ నీళ్ళల్లో పడ్డాయి, తడిసినవి, ఒక్కోసారి ఊపిన ఛార్జింగ్ పెట్టినా పని చేయమనుకోలేదు. సో అవి కొద్దిగా అప్పుడే దాంట్లో బాక్సులో ఛార్జింగ్ పెడతారు కదా, ఆ బాక్సులో పెట్టేసిన పర్లేదు బాగానే పనిచేస్తున్నాయి. సో ఆ విధంగా మనం తీసుకుంటే వాటర్ పడ్డా కూడా అవి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి నీళ్ళకి ఇబ్బంది ఏం రాదు. చాలాసార్లు కూడా కింద బలి ఊడొచ్చినవి కూడా మళ్ళీ అతికిచ్చి పెట్టినా పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా తీసుకుంటే మేలు, ఎందుకంటే మెదడు పక్కన ఉంటుంది. ఛార్జింగ్ కూడా కేబుల్ కొద్దిగా తీసి పక్కన పెట్టండి. ఎనీవే నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మీ యొక్క హృదయానికి లేదా మీ చెవుకి చేరుంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఒక్కోసారి చెప్పే విషయం మీకు అర్థం కాకపోయినా నాకు చెప్పాలనిపించింది చెప్పిన. సో ఎనీవే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటంటే వైర్ ఉంటుంది కదా, మనం ప్లగ్ మనం ఫోన్కి జాక్ తగిలిస్తాం కదా, 3.5mm జాక్, దానివల్ల ఇబ్బంది వస్తుంది. అది అంటే అదేం రాదు కదా, ఎందుకంటే ఫోన్కు ఛార్జింగ్ తగిలిచ్చేసి చెవులో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫోన్కు ఎంత కరెంట్ వస్తుందో మనకు అంతే వస్తుంది. సో దానివల్ల మనకి ఏ ఇబ్బంది రాదు. బై ఛాన్స్ వస్తుందా అంటే దానివల్ల ఏం రాదు. సో అదే ఇలాంటి బ్లూటూత్ ఛార్జింగ్ బ్యాటరీ చౌకట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఎనీవే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బై.